హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ బ్యాక్ టు త్రినాథ్ రియల్ డెస్టినీ. ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ గా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసింది. ఇందులో ముఖ్యంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మీద రేవంత్ రెడ్డి గారు చాలా ఫోకస్ పెట్టారు. ఈ యూనివర్సిటీ కోసం గవర్నమెంట్ 150 acres తో పాటు 100 crores కూడా శాంక్షన్ చేసింది. మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర గారు ఈ స్కిల్ యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా నియమించారు. ఈ స్కిల్ యూనివర్సిటీ కోసం మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రైవేట్ సంస్థ 200 కోట్ల ఫండ్స్ ని సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద అనౌన్స్ చేశారు. అండ్ ఈ యూనివర్సిటీలో ఉండే బిల్డింగ్స్ మొత్తం కూడా మెగా సంస్థ కన్స్ట్రక్షన్ బాధ్యతలు పూర్తిగా తీసుకుంది. ఇంకో పెద్ద గ్రూప్ అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌతమ్ అదానీ గారు ఈ స్కిల్ యూనివర్సిటీ కోసం 100 crores డొనేట్ చేశారు. ఫ్యూచర్ సిటీ కోసం 300 feet 6 lane గ్రీన్ ఫీల్డ్ రోడ్ ని స్కిల్ యూనివర్సిటీ మీదుగా ఫ్యూచర్ సిటీ కనెక్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ యూనివర్సిటీకి సంబంధించిన 6 కోర్సులని టెంపరీగా గచ్చిబౌలిలో ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో రన్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ దానికి సంబంధించిన స్కిల్స్ మాత్రం ప్రొవైడ్ చేయట్లేదు. సో ఈ స్కిల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్లో స్కిల్స్ ని ప్రొవైడ్ చేయడం వల్ల యంగర్ జనరేషన్ లో జాబ్స్ అనేవి త్వరగా క్రియేట్ అవుతాయి. సో ఈ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ ఏ సిటీని డెవలప్ చేయబోతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఫ్యూచర్ సిటీలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ ఏఐ సిటీ కోసం 200 ఎకరాల ల్యాండ్ ని ఫ్యూచర్ సిటీలో అలొకేట్ చేశారు. ఈ ఏఐ సిటీని నాస్కామ్ తో కొలాబరేట్ చేశారు. నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. ఇప్పటి వరకు ఇండియాలోనే లార్జెస్ట్ ఏఐ సిటీ హైదరాబాద్ దగ్గర ఉన్న ఫ్యూచర్ సిటీలోనే రాబోతుంది. అండ్ లక్నోలో కూడా 40 acres లో చిన్న ఏఐ సిటీని స్టార్ట్ చేస్తున్నారు. ఈ సిటీలో అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో స్మార్ట్ బిల్డింగ్స్ అండ్ మోడరేట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అండ్ గుడ్ డిజిటల్ కనెక్టివిటీతో మన డైలీ లైఫ్ అండ్ బిజినెస్ లో ఈ ఏఐని ఇంటిగ్రేట్ చేస్తారు. ఈ ఏఐ సిటీ వల్ల జాబ్ క్రియేషన్ జరుగుతుంది. దీని వల్ల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా క్రియేట్ అవుతుంది. ఏఐ రిలేటెడ్ టెక్నాలజీస్ ఈ ఏఐ సిటీలో ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు. దీని ద్వారా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ లో స్కిల్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఏఐ సిటీ తెలంగాణ ఎకానమీలో ఒక కీ రోల్ ప్లే చేసి $1 trillion ఎకానమీని క్రియేట్ చేస్తుంది. ఫ్యూచర్ సిటీలో వచ్చే మనకి మేజర్ హబ్ ఏంటంటే హెల్త్ సిటీ అండ్ మెడికల్ టూరిజం హబ్. ఈ హెల్త్ సిటీ కోసం ఫ్యూచర్ సిటీలో ఒక 1000 acres ల్యాండ్ ని అలొకేట్ చేశారు. ఈ హెల్త్ సిటీని ఒక మెడికల్ టూరిజం హబ్ కింద డెవలప్ చేశారు. అసలు ఈ మెడికల్ టూరిజం హబ్ ఏంటంటే చాలా కంట్రీస్ లో మెడికల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి కంపేరింగ్ టు ఇండియా. అండ్ చాలా డెవలప్ కాని దేశాల్లో మంచి మెడికల్ ట్రీట్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అవైలబిలిటీలో ఉండవు. సో అలాంటి వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో హార్ట్ బైపాస్ సర్జరీ కాస్ట్ వచ్చేసి $7,900, అంటే మన కరెన్సీలో 6 to 7 lakhs. కానీ అదే సర్జరీ యుఎస్ఏలో $1,23,000, ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 crore అబోవ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నా గానీ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పోయినా కానీ వాళ్ళకి చాలా సేవింగ్ అవుతుంది. టాప్ మెడికల్ టూరిజం హబ్స్ చాలా దేశాల్లో ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్, థాయిలాండ్, టర్కీ, మలేషియా, మెక్సికో, సౌత్ కొరియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇండియా కూడా వన్ ఆఫ్ ద డెస్టినేషన్ ఫర్ మెడికల్ టూరిజం హబ్. ఒకసారి హెల్త్ సిటీ అండ్ మెడికల్ టూరిజం హబ్ డెవలప్ అయితే చాలా మందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. స్వీపర్స్ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు, హోటల్స్ నుంచి హాస్పిటాలిటీ వరకు అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు చాలా జాబ్ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఈ ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ స్టేడియం కట్టడానికి బీసీసీఐ వాళ్ళతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ స్టేడియం కి సంబంధించిన ల్యాండ్ బేగర్గంజ్ దగ్గర అలొకేట్ చేశారు నియర్ స్కిల్ యూనివర్సిటీ. ఆల్రెడీ హైదరాబాద్ లో క్రికెట్ స్టేడియం ముప్పల్లో ఉంది. దాని సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 55,000 ఉంది. సో దానికంటే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ని ఇక్కడ నిర్మించబోతున్నారు. నెక్స్ట్ ఈ ఫ్యూచర్ సిటీలో మనకి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. ఈ ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ హబ్ కోసం 258 acres లో ప్రపోజ్ చేశారు. ఈ యూనివర్సిటీలో మల్టీపర్పస్ ఇండోర్ ఎరీనా ట్రైనింగ్ సెంటర్స్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీ ట్రీట్మెంట్ సెంటర్స్ అండ్ మల్టీపర్పస్ స్టేడియం అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ హోస్టింగ్ ఫెసిలిటీస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇన్ సియోల్ ని విజిట్ చేశారు. జరిగిన ఒలింపిక్స్ లో సౌత్ కొరియా 32 మెడల్స్ సాధించింది. అందులో 16 మెడల్స్ సాధించిన అథ్లెట్స్ ఈ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే. ఈ గవర్నమెంట్ ఇలాంటి రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ని టెక్నికల్ పార్ట్నర్స్ గా ఈ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఉంచి ఇది ఒక వరల్డ్ క్లాస్ ఫ్యూచర్ ఒలింపిక్ ఛాంపియన్స్ కి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కింద డెవలప్ చేద్దాం అనుకుంటుంది. ఇలాంటి స్పోర్ట్స్ యూనివర్సిటీస్ వల్ల రాష్ట్రానికి అండ్ దేశానికి చాలా ఎకనామికల్ గా గ్రోత్ ఉంటుంది. చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతాయి. దానికోసం స్పాన్సర్ చేసేవాళ్ళు అండ్ ఈవెంట్స్ కి వచ్చేవాళ్ళు ఇలా ఒక విధంగా కాదు అనేక విధాలుగా ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకానమీ జనరేట్ అవుతుంది. ఈ ఫ్యూచర్ సిటీలోనే ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన క్లస్టర్స్ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ తైవానీస్ లార్జెస్ట్ కంపెనీ ఫాక్స్కాన్ కొంగర్కలాన్ లో ఒక యూనిట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. వాళ్ళే ఇంకొక యూనిట్ ఫ్యూచర్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్స్ అండ్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఇందులో రాబోతుంది. ఒకసారి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి సంబంధించిన ఎకో సిస్టమ్ అంతా ఫామ్ అయితే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా ఉంటుంది. ఇదే కాకుండా ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్ కి సంబంధించి మేజర్ ఫార్మా కంపెనీస్ 5,260 కోట్ల పెట్టుబడి ఎంఓయు తెలంగాణ గవర్నమెంట్ తో కుదుర్చుకుంది. ఈ కంపెనీస్ కూడా వితౌట్ పొల్యూషన్ అండ్ గ్రీన్ ఇండస్ట్రీస్ గా రాబోతున్నాయి. ఈ గవర్నమెంట్ తో ఎంఓఎస్ చేసుకున్న కంపెనీస్ వచ్చేసి ఎంఎస్ఎన్ ఫార్మా, అరబిందో ఫార్మా, గ్లాండ్ ఫార్మా, లారస్ ల్యాబ్స్, హెట్రో ల్యాబ్స్ అండ్ రెడ్డి ల్యాబ్స్. ఇందులో కొన్ని కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ కొన్ని కంపెనీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ప్లాన్ చేస్తున్నారు. కోవిడ్ టైంలో చాలా దేశాలకు మేజర్ గా ఇండియాలో హైదరాబాద్ నుంచే వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసి పంపించారు.
ఇవే కాకుండా ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో కూడా శాంక్షన్ చేశారు. యాక్చువల్ గా ఇది phase 3 లో ఉంది, ఇప్పుడు phase 2 లోకి చేంజ్ చేశారు. ఆల్రెడీ ఈ ఫ్యూచర్ సిటీలో ఉన్న 14,000 ఏకర్స్ ల్యాండ్ కాకుండా కొత్తగా ఒక 16,000 ఏకర్స్ ల్యాండ్ ని పూల్ చేస్తున్నారు. సో ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఓవరాల్ గా 30,000 ఏకర్స్ లో ఉండబోతుంది. ఫ్యూచర్ సిటీ వచ్చినా రాకపోయినా గవర్నమెంట్ దగ్గర ఎయిర్పోర్ట్ బేస్డ్ గా చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా ఖచ్చితంగా డెవలప్మెంట్ అక్కడే జరుగుతుంది. ఈ డెవలప్మెంట్సే కాకుండా ఈ ఫ్యూచర్ సిటీకి రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కానుంది. ఎందుకంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ అన్ని నేషనల్ హైవేస్ ని కనెక్ట్ చేస్తుంది. ఈ ఫ్యూచర్ సిటీలో జరిగిన ప్రొడక్షన్ అంతా కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా ఈజీగా అండ్ ఎకనామికల్ గా ఉంది. ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఈ రోజు లేదో రేపో వెంటనే అయిపోయేది కాదు, కొంత సమయం పడుతుంది. కానీ ఇప్పుడున్న ల్యాండ్ ప్రైజెస్ అన్ని డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత మనకి అందుబాటులో ఉండవు. సో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్. మీకు ఫ్యూచర్ సిటీ సరౌండింగ్స్ లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి. ఒక మంచి ప్రాపర్టీ చూపించే బాధ్యత మాది. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.